2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేయాలి? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఓటు వేయడం ఎంత అవసరమో, ఓటు వేయకపోతే ఏం అవుతుంది అనే ఒక టాపిక్ మీద వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మెయిన్గా న్యూట్రల్గా ఉండే వాళ్ళ కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యే వాళ్ళైనా, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే వాళ్ళైనా, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళైనా వాళ్ళ పార్టీ మేనిఫెస్టో క్యాండిడేట్ సంబంధం లేకుండా వాళ్ళ లీడర్స్ని చూసే ఓటు వేస్తారు. కానీ అవతల పార్టీ పాజిటివ్స్ని, మన పార్టీ నెగిటివ్స్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఈ వీడియోని చూడడం ఇప్పుడే ఆపేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఇస్ సోమని, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి ఓటు వేయాలి? ఓటు వేయడానికి మెయిన్గా మనం 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. క్యాండిడేట్, మేనిఫెస్టో, పార్టీ. ఏ పార్టీస్ ఏ మేనిఫెస్టోస్ పెట్టాయో దానివల్ల ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో క్యాండిడేట్, పార్టీస్ గురించి మాట్లాడుకుందాం. 2014లో జరిగిన ఎలక్షన్స్లో 175 ఎమ్మెల్యేల్లో మొత్తం 85 ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నాయి. 175 మందిలో 141 ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ఇండియాలో ఒక క్లీన్ క్యాండిడేట్ గెలిచే ఛాన్స్ ఓన్లీ 5% మాత్రమే. మీరు మీ లోకల్ క్యాండిడేట్కి ఓటు వేసే ముందు తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ప్రొఫెషన్ ఏంటి, తన మీద కేసెస్ ఎన్ని ఉన్నాయి, మీ లోకల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ కోసం ఎలా ఫైట్ చేశారు అనే వాటిని బేస్ చేసుకుని ఓటు వేయండి. ఎందుకంటే గవర్నమెంట్ మంచిదైనా మీ ఎమ్మెల్యే తినేసే క్యాండిడేట్ అయితే మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ జరగదు. చాలా కంట్రీ క్యాబినెట్స్లో ప్రొఫెషన్స్కి రిలేటెడ్గా మినిస్ట్రీ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కెనడా క్యాబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్ ఒక ఫార్మర్, హెల్త్ మినిస్టర్ ఒక డాక్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఒక బిజినెస్ మ్యాన్, డిఫెన్స్ మినిస్టర్ ఒక ఆర్మీ ఆఫీసర్స్. మనం కూడా మంచి క్యాండిడేట్స్ని వాళ్ళ ప్రొఫైల్ని చూసి సెలెక్ట్ చేసుకుంటే మన క్యాబినెట్ కూడా ఎలా ఉంటుంది. మీ నియోజకవర్గంలో క్యాండిడేట్ల గురించి మై నేత అనే వెబ్సైట్లో క్లియర్గా పర్సనల్ డేటా, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఆస్తులు, కేసులు గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మీ క్యాండిడేట్ల ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్, నెగిటివ్, పవన్ కళ్యాణ్ గారి పాజిటివ్స్, నెగిటివ్స్ గురించి అనలైజ్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్స్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్. సీఎంగా 15 ఇయర్స్ చేశారు, అపోజిషన్ లీడర్గా చాలా ఇయర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఒక పొలిటికల్ పార్టీని లీడ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయనకున్న ఇంకో పాజిటివ్ పాయింట్ డెవలప్మెంట్. లాస్ట్ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ఇండియా వైడ్ ఎలక్ట్రిఫికేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా గోదావరి డెల్టాకి వాటర్ ఇచ్చారు, హంద్రినీవా ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకి నీళ్లు ఇచ్చారు, పోలవరంని ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏపీకి చాలా కంపెనీస్ వచ్చాయి. అనంతపురంలో కియా మోటార్స్, కర్నూలులో మెగా సీడ్ పార్క్, చిత్తూరులో ఎంఐ, లావా, సెల్కాన్ లాంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇంకా చాలా కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇప్పుడు ఆయనలోని నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ది ఇన్స్టెబిలిటీ ఆఫ్ వర్డ్స్. 2014లో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్నారు, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నారు, తర్వాత కేంద్రం మనకి చాలా ఇచ్చింది ఇంకా అడగలేమన్నారు, తర్వాత హోదా అంటే జైలుకే అన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు అన్యాయం చేసింది అంటున్నారు. ఒక కామన్ మ్యాన్కి ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేశారు. ఇంకో నెగిటివ్ పాయింట్, టీడీపీ వాళ్ళు ప్రతి ఎలక్షన్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2014లో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాయి. బట్ ఇప్పుడు సింగిల్గా ఎలక్షన్స్కి వస్తున్నారు. ఇది వాళ్ళకి ఒక మైనస్ పాయింట్. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జగన్ గారి అతిపెద్ద పాజిటివ్ పాయింట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అంబులెన్స్ స్కీమ్స్ వల్ల చాలామంది లాభపడ్డారు. అందుకే ఆయన చనిపోయి 10 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. జగన్ గారికి ఉన్న ఇంకో పాజిటివ్ పాయింట్ ఆయన ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడం. చాలామంది పొలిటికల్ లీడర్స్ పిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా అంతగా సక్సెస్ అవ్వరు.
కానీ జగన్ గారు అలా కాదు, ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదిగారు. ఆయనకున్న ఇంకో పాజిటివ్ పాయింట్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం. 2014లో వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా గురించి ఏ మాట మీద అయితే ఉందో 2019లో కూడా అదే మాట మీద ఉంది. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు. వాళ్ళ ఎంపీలు రిజైన్లు కూడా చేశారు. మిగతా పార్టీస్తో కంపేర్ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసం బాగా ఫైట్ చేసిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి నెగిటివ్ విషయాలకు వస్తే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఆయన మీద ఉన్న కేసెస్. 2019 ఎలక్షన్ అఫిడవిట్లో 31 పెండింగ్ కేసులు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో సబ్మిట్ చేశారు. అందులో 10 కరప్షన్కి సంబంధించినవి. కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆయనకున్న ఇంకో మైనస్ పాయింట్ అసెంబ్లీని బాయ్కాట్ చేయడం. డెమోక్రసీలో లెజిస్లేచర్ అనేది టాప్ మోస్ట్ థింగ్. అలాంటిది అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాజిటివ్స్ నెగిటివ్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి పాజిటివ్ పాయింట్స్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం. ఉద్దానం ఇష్యూ, వంతాడ మైనింగ్ ఇష్యూ, అరకు బాక్సైట్ మైనింగ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇలాంటి చాలా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి తన వాయిస్ అనేది రైజ్ చేశారు. జనసేనకున్న ఇంకో పాజిటివ్ పాయింట్ జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేనలో జాయిన్ అవ్వడమే. దీనివల్ల కొంచెం న్యూట్రల్ వాళ్ళు టర్న్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. జనసేనకున్న ఇంకో పాజిటివ్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారి క్లీన్ ఇమేజ్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీస్ రూల్ చేసాయి. ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా జనసేన ఉంది. దీంతో పాటు ఈ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బాండ్ పేపర్ మీద హామీలు రాసిచ్చారు. ఇండియాలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇవి జనసేనకున్న పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ లేకపోవడం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. జనసేనకున్న ఇంకో మైనస్ పాయింట్ వన్ మ్యాన్ ఆర్మీ. జనసేనకి ఓటు వేసే వాళ్ళు లోకల్ లీడర్స్ని చూసి కన్నా పవన్ కళ్యాణ్ గారిని చూసే ఎక్కువ మంది ఓటు వేస్తారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 మెయిన్ పొలిటికల్ పార్టీస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఈ పార్టీస్లో క్యాండిడేట్స్ మీకు నచ్చొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ బెటర్ అనిపించవచ్చు. ఎవరు బెటర్ అనిపించకపోతే నోటా అనే ఒక ఆప్షన్ ఉంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. ఇండియాలో నోటాని 2013లో ఇంట్రడ్యూస్ చేశారు. నోటా చాలా కంట్రీస్లో ఒక పవర్ఫుల్ వెపన్, కానీ ఇండియాలో అలా కాదు. నోటాకి మెజారిటీ వచ్చినా రీఎలక్షన్స్ కానీ ఉన్న క్యాండిడేట్స్ని డిస్మిస్ చేయడం కానీ జరగదు. నోటా అనేది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసమే. మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్ కమిషన్ మాత్రం నోటాకి మెజారిటీ వస్తే రీఎలక్షన్స్ పెడతామని ఆర్డర్స్ని పాస్ చేసాయి. ఇండియా మొత్తం ఇలా ఉంటే బాగుంటుంది. వీళ్ళందరినీ పక్కన పెడితే డబ్బులు తీసుకుని ఓటు వేసే బ్యాచ్ ఇంకోటి ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు 500 ఇస్తే 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి 100 రూపాయలు, అంటే రోజుకి 27 పైసలు. గవర్నమెంట్ మీ మీద ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది. 27 పైసల కోసం లక్షలు వదులుకోకండి. మనం సరైన క్యాండిడేట్ని ఎన్నుకోకపోతే మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది జరగదు. ఎమ్మెల్యేస్కి మనీ ఇచ్చి నాసిరకం బిల్డింగ్స్ కడతారు, అవి కూలిపోతాయి. క్రైములు చేసే వాళ్ళకి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది. సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఉండదు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరికి ఓటు వేయాలంటే పార్టీని, మేనిఫెస్టోని చూసి మీ ఏరియాలో ఉన్న మంచి క్యాండిడేట్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి ఓటు వేస్తే బెటర్ అని నా ఒపీనియన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరికి ఓటు వేయాలని ఒక టాపిక్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సోషల్ అవేర్నెస్లో ఒక భాగం కండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.